జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్. ఈరోజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో మన భరత్ అన్న ఏదైతే ఆటో ఒకటి వీడియో వైరల్ అవుతుందో, ఒక అంధ నమాజీగాడు అర్బన్ జిహాదిగాడు అంట నేనైతే. ఎందుకంటే ఈరోజు హిందువులు పాపం అన్న వనపర్తి నుంచి వచ్చి ఏదో ఆయన బతుకుదేరు గురించి ఆయన పని చేసుకొని బతుకుతుంటే ఇలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం చాలా బాధాకరం. ఈరోజు వాడు ఒక చిన్న కొటేషన్ రాసుకున్నందుకు ఆయనకి అంత ఇబ్బంది అయిపోతే, మరి డైలీ మనకి 5 సార్లు నమాజ్ చేస్తారు. వాళ్ళు ఏమని చేస్తారు? వాళ్ళు అల్లాహ్ అక్బర్ అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు, అల్లానే దేవుడు, అల్లాని మించిన దేవుడు లా ఇల్లాల్లా అసదుల్లా అని చెప్పేసి ఒక వాళ్ళు నమాజ్లో ప్రేయర్ చేస్తారు. మరి వాళ్ళు దాంట్లో మీనింగ్ ఏముంది? అల్లా మించిన దేవుడు లేడు, అల్లానే అల్లాని మాత్రమే మనం పూజించబడాలని చెప్పేసి దానిలో వాళ్ళు ఒక ప్రేయర్లో దానిలో ఒక మీనింగ్. మరి మాకు 5 సార్లు నమాజ్ పడతారు, మరి మేమెంత దీని మీద అబ్జెక్షన్ చేయాలి? ఈరోజు యావత్ హిందూ సమాజం ఈరోజు భరత్ అన్నతోటి అండగా ఉన్నారు. బరాబర్ ఇట్లాంటి కావాల్సిన ఉద్దేశపూర్వకంగా హిందూ ముస్లిం లొల్లిలు చేసే ప్రయత్నం చేస్తే హిందువులు మాత్రం సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నా. యావత్ హిందూ సమాజం, ఇంకా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కానీ, బీజేపీ కానీ, హిందూ సంఘాలు ఎవరైనా సరే ఈరోజు భరత్ అన్నతోటి ఉన్నారు. ఇట్లాంటివి దౌర్జన్యాలు హిందువుల మీద కానీ ఇదే విధంగా చేస్తే మాత్రం మరి రానున్న రోజుల్లో మరి మేము కూడా, మీరు కల్మాలు రాసుకుంటారు ఆటోల మీద, బండ్ల మీద, మీకు మతాలకు సంబంధించినవి, మరి మేము కూడా ఇదే విధంగా అడ్డుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచిగా ఉండదు. మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఖరాబ్ అయిపోతుంది. మరి దీని అంతగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉందంటే కేవలం అది పోలీస్ డిపార్ట్మెంట్కే ఉంది. ఈరోజు ఓలా, ఊబర్ కానీ బండ్ల మీద ఇప్పుడు ఎవరైనా ముస్లిం ఒక గర్ల్ ఒక ఓలా బుక్ చేసుకుందంటే, ఒక హిందూకు ఒక ఆర్డర్ పడ్డదంటే, మరి హిందూ ఒక ముస్లిం అమ్మాయిని ఎక్కించుకోవచ్చునని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా కొడుతురు? భగవా ట్రాప్ అని చెప్పేసి ఈరోజు హిందువులని చాలా దౌర్జన్యాలు చేస్తారు హిందువుల మీద. మరి దీని అంతటా కంట్రోల్ చేయాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కే ఉంది. ఇదే విధంగా మేము మాత్రం ఊకోమని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మరి మా హిందూ అమ్మాయిలు కూడా మరి వాళ్ళ బండ్ల మీద తిరుగుతాం, మేము కూడా అదే విధంగా దాడులు చేయాల్సి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి మరీ నేను చెప్తున్నా, ఇవన్నిట్లని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే. ఈరోజు లా అండ్ ఆర్డర్ కానీ బయట జరుగుతున్న ఏవైతే కమ్యూనిటీ ఏవైతే హిందూ ముస్లిం లొల్లిలున్నాయో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంది. ఈరోజు యావత్ హిందూ సమాజం భరత్ అన్నతో ఉన్నది. అన్న ఆటో యూనియన్ ఎవరైతే, ఇంకోటి చెప్తున్నా నేను, ఎవరైతే హిందూ ఆటోలు కానీ ఎవరైతే ర్యాపిడో, ఓలా, ఊబర్ కొడుతురో, నేను అందరికి ఒకటే చెప్తున్నా, మీ ఆటోల మీద ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులను రాపించుకోండి. ఎవడు ఆపుతాడో మనం అది కూడా చూద్దాం. అందరికీ చెప్తున్నా, ఈరోజు మనల్ని అడ్డుకోరు కదా, ఇదే విధంగా మన ఉద్యమాన్ని మనం తీసుకెళ్దాం ముందరికి. గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులను రాపించుకోండి, లేదా పెద్ద హిందువులను రాపించుకోండి. జై శ్రీరామ్ అని మనకు సంబంధించినవి రాపించుకోండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాపించుకుంటారు. వాళ్ళని ఓళ్ళు అడ్డుకోవట్లే, మరి మనల్ని ఓడి ఆపుతాడో మనం కూడా చూద్దామని చెప్పేసి ఈరోజు అన్నకు సపోర్ట్ చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నేను జంగం మధుకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్. నిన్న రాత్రి భరత్ వనపర్తి నుంచి హైదరాబాద్కి వచ్చి ఆయన ఆటో డ్రైవింగ్ చేసుకుంటుంటే, నిన్న మీకు తెలిసిన విషయమే, హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది. కాగానే భరత్ మన ఐఎస్ఎన్ డివిజన్లో ఉన్న ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పగానే రాత్రి మా దగ్గరనే షెల్టర్ తీసుకుంటూ సందీప్, వినోద్ రాత్రి అంతా ఆయన ఉంచుకుంటూ. అదే అడిగేది విషయం ఏంటంటే, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు భరత్కి ఫోన్ చేసి అంత వార్నింగ్ ఇచ్చే అంత పనేం చేసిండు? బండి సీజ్ చేస్తా అంటారు, నువ్వు ఇమీడియట్ రా, పిఎస్కి రా, నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా అంటే. భారతదేశంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు హిందువే, ఇది హిందూ రాష్ట్రం, ఎవరు హిందూ. అది తర్వాత నువ్వు మతం మార్చుకున్నావేమో, అది కానీ ఆయన రాసిన స్లోగన్ ఏమీ తప్పు కాదు. ప్రతి భారతీయుడు ఒక హిందువే. నువ్వు మతాలు మార్చుకున్న వాళ్ళకి లేనిది భరత్కి ఎట్లుంటుంది? ఇంకోటి నీ బండ్ల మీద రాసుకోడు వరల్డ్ ఈజ్ ఇస్లాం, ప్రపంచం అంతా ఇస్లాం అన్నప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసులు పెడుతుందా? అలా బండ్లను సీజ్ చేస్తుందా? వాళ్ళని తీసుకొస్తుందా? ఎవరినన్నా డిపార్ట్మెంట్లోకి ఆ ధైర్యం ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? ఓన్లీ హిందూ సమాజం మీదనే ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తారు పోలీసు వాళ్ళు. ఇంకోటి, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్స్ వాళ్ళకి చెప్తున్నాం, మీ వెంబడి మేము ఉంటాము. భారతీయ జనతా పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మీకు ఓలా బైక్స్ నడుపుకుంటే, ఓలా కార్, ఎవరైనా ప్రతి ఒక్కరికి, హిందూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మీకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కార్యకర్త దగ్గర రీచ్ కాండి, మేము మీ వెంబడి ఉంటాం. ఎట్లా భరత్ వెంబడి ఉన్నామో అందరూ, విశ్వ హిందూ పరిషత్తు, ఆ సంఘము, అందరూ వెంబడి ఉంటుంది. ఇంకోటి, భరత్ అసలు భయపడొద్దు, ఏం కాదు, ప్రతి ఒక్కరం సాయం చేసుకోవాలి ఇట్లాంటి విషయాలలో.
భారత్ మాతాకి జై. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భరతన తీసుకొని అత్తాపూర్ పిఎస్కి రావడం జరిగింది. ఈ అంతా అందరిని చూస్తుంటే మన దాంట్లో ఎంత యూనిటీ వచ్చినది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఇదే యూనిటీ మనం ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్క హిందూని, ప్రతి ఒక్క హిందూ మహిళలను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఆటోలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మన భరత్ మీద, ఆడెవడైతే వచ్చి అడ్డుకొని రారా చూసుకుందాం అని కంప్లైంట్ ఇచ్చిండు ధైర్యంగా వచ్చి. ఇప్పుడే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మీద చర్యలు తీసుకుంటాం. అలాగే ఎవరైతే ఎస్ఐ సార్ ఉన్నాడో ధమ్కిస్తుండు, తిరగనీయం ఎట్లా తిరుగుతుంది డిస్టిక్ ఆటో అది అని ఆడుతురు కదా, ఆ ఎస్ఎస్ఆర్ మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. అలాగే ఈ పిఎస్ హ్యాండ్ ఓవర్లో ఉన్న ఎన్ని మస్జిద్లు ఉన్నాయో ఏమున్నాయో, దాని లౌడ్ స్పీకర్స్ ఎన్ని ఉన్నాయో, ఇల్లీగల్గా మన కరెంట్ ఎట్లా వాడుకుంటారు అనేది అది కూడా ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని గెలిపితే మేము మిమ్మల్ని గెలుపుతాం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. మీ ఆటోల మీద కల్మలు రాసుకొని డైరెక్ట్ అల్లనైతే గ్రేట్ అన్నప్పుడు రాసినప్పుడు మాకేం నొప్పి అనిపించదు. మీ ఆటో మీ ఇష్టం అని. మా ఆటో మీద బరాబర్ రాసుకుంటాం, ఏదైనా రాసుకుంటాం. ఆ దేవుని ఇష్టం అన్నట్టు రాసుకుంటాం. జై శ్రీరామ్ అని రాసుకుంటాం. ఈ భూమి మీద పుట్టిన అంతా హిందువునే రాసుకుంటాం. మీకు అభ్యంతరం ఏంది బై? నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ వా, మా ఆర్టీఏ ఏజెంట్ వా? తప్పుగా ఇంకోసారి తెలంగాణలో ఏ ఆటో డ్రైవర్ మీద లేకపోతే తెలంగాణ ఓలా ఊబర్ నడుపుకునే పాపం నిరుపేదల మీద కూడా దాడి చేస్తే ఇతర మతస్థులు, ఇక మీరు రానున్న రోజుల్లో మీరు అది తిరగలేరు. మా కస్టమర్లు తీసుకోవాలన్నా కూడా మీరు భయపడాలి. మీరు దయచేసి మీరు బంద్ చేసుకొని కలిసి ఉండాలంటే కలిసి ఉండాలి. లేకపోతే మీరు కూడా మా అగనెస్ట్ మీకు అగనెస్ట్ పని చేయాల్సి వస్తుంది. మేము కూడా మీరు బతకలేరు. ఎందుకంటే మేము లేని మీరు బతకలేరు. మేము వస్తువులు కొంటేనే మీరు బతుకుతారు. కాబట్టి మమ్మల్ని గెలకకూరు, లేకపోతే ఇంకా బిచ్చగలు అవుతారు మీరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.